హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటి వరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎగువ పరివాహక ప్రాంతాలలో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్ర రూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. రుడమేరకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్ నగర్, చిట్టి నగర్, సితారా, రాజేశ్వరిపేట, యానమల కుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాల వాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో నేడు కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో తేలికపాటి వర్షపాతం నమోదు కానుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వాహక విభాగం అధికారులు వెల్లడించారు. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని శ్రీకాకుళం, విజయనగరం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమలోని చెదురుమదురు వర్షాలు పడొచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.